గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సిజిఎల్కి సిహెచ్ఎస్ఎల్కి ఎంటీఎస్కి ఉపయోగపడే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాం. అది యావరేజెస్ టాపిక్లో నుంచి చూద్దాం. ఏ క్లాస్ ఆఫ్ 25 స్టూడెంట్స్ టుక్ an ఇంగ్లీష్ టెస్ట్. 50 స్టూడెంట్స్ హ్యాడ్ అన్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 50. ద అదర్ స్టూడెంట్స్ హ్యాడ్ అన్ యావరేజ్ స్కోర్ ఆఫ్ 60. వాట్ ఈస్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ హోల్ క్లాస్ అని అడిగాడు. అంటే టోటల్ హోల్ క్లాస్ స్టూడెంట్స్ ఎంత 25 స్టూడెంట్స్. అదే 15 స్టూడెంట్స్కి యావరేజ్ స్కోర్ ఎంత 80. ఓకే, అదే అదర్ స్టూడెంట్స్ హ్యాడ్ అండ్ యావరేజ్ స్కోర్ ఆఫ్ 60. అదర్ స్టూడెంట్స్ అంటే టోటల్గా ఉండేదే 25 స్టూడెంట్స్, దాంట్లో 15 స్టూడెంట్స్కి వచ్చేసి 80 స్కోర్ ఉంది. అంటే రిమైనింగ్ ఎంత 10. అంటే అదర్ స్టూడెంట్స్ వచ్చేసి 10 స్టూడెంట్స్కి వచ్చేసి 60 యావరేజ్. అయితే యావరేజ్ స్కోర్ ఆఫ్ హోల్ క్లాస్ అన్నారు. టోటల్ హోల్ క్లాస్ ఎంత 25 మెంబర్స్కి హోల్ యావరేజ్ ఎంత అని అడిగాడు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి 15 స్టూడెంట్స్కి వచ్చేసి 80 అయితే అదర్ స్టూడెంట్స్ రిమైనింగ్ అంటే 25 - 15 = 10. 10 స్టూడెంట్స్కి వచ్చేసి 60 అని అడిగి. అంటే ఇక్కడ వచ్చేసి యావరేజ్ స్కోర్ ఆఫ్ హోల్ క్లాస్ కనుక్కోమన్నది. ఇక్కడ వచ్చేసి 25 × x = 15 × 80 + 10 × 60. ఓకే, 25x = 1200. 15 8 120. 1200 + 600. ఓకే, 25x = 1200 + 600 వచ్చేసి 800. x = 800/25. 5 5s 5 3s 6 0. 5 1s 5 72s. x = 72. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ హోల్ క్లాస్ వచ్చేసి 72. థ్యాంక్ యూ గైస్.